హత్య నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీంతో జర్నలిస్టు మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కేసుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి A1గా ఉన్న కేసు ఇప్పటికీ తేలకపోవడంతో న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ హత్య కేసుపై సిఐడి విచారణకు ఆదేశించిన దర్యాప్తు ఎందుకు వేగం పుంజుకోలేదు? అటు రాజా ముందస్తు బెయిల్ హైకోర్టు రద్దు చేయడంతో అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకోలేకపోవడానికి కారణమేంటి? దర్యాప్తు ముందుకు సాగకుండా మాజీ మంత్రి వేసిన ఎత్తుగడను సిఐడి చిత్తు చేయలేదా? వాజ్ ది స్టోరీ? అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ జిల్లాలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమకు ఎదురులేదని విర్రవీగి హత్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబుతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇలాంటి కేసుల్లో చిక్కుకున్నారు. మొన్నటి వరకు అనంతబాబుపై చర్యలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. కానీ విలేకరి హత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై నమోదైన కేసు దర్యాప్తుల్లో పురోగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాకినాడ జిల్లా తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మొదటి నిందితుడిగా ఉన్న విలేకరి హత్య కేసును త్వరగా తేల్చాలన్న డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై వేగంగా విచారణ ముగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మాజీ మంత్రి రాజాపై నమోదైన హత్య కేసుపైనే చర్చ జరుగుతోంది. తుని నియోజకవర్గం తొండంగి మండలం ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్లో హత్యకు గురయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు రాజా నివాసానికి దగ్గర మాటు వేసిన కొందరు వ్యక్తులు సత్యనారాయణను హతమార్చారు. హత్యకు రాజా సూత్రధారి అని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు రాజా అనుచరుల నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ ఆధారాలతో సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ హత్య తర్వాత రాజాతో పాటు 6గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్థిక లావాదేవీల గొడవల కారణమని కేసును నీరుగార్చారు. పైగా ఈలోపు వైసీపీ ప్రభుత్వంలో రాజా మంత్రి అయ్యారు. దీంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పడంతో ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ నుంచి రాజా పేరును తొలగించారు. దీనిపై సత్యనారాయణ సోదరుడు న్యాయవాది గోపాలకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రాజా పాత్రపై ఆధారాలను అందించారు. ఈలోపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు కేసును తిరిగి తెరిచి పక్కా ఆధారాలను సేకరించారు. వైసీపీ హయాంలో పోలీసులు మాజీ మంత్రికి అనుకూలంగా వ్యవహరించారని తేల్చారు. దీంతో సత్యనారాయణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజాపై మళ్లీ కేసు రిజిస్టర్ అయింది. దీనిపై రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అరెస్టు చేయాలని ఆదేశించింది. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఈ కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించి నిందితులకు శిక్ష పడేలా చేయడానికి స్పెషల్ కౌన్సిల్ను నియమించింది. గతంలో సిబిఐ తరపున క్రిమినల్ కేసులు వాదించిన కాకినాడ న్యాయవాది మోహన మురళికి ఈ హత్య కేసు వాదన బాధ్యతలు అప్పగించింది. కానీ సిఐడి దర్యాప్తుల్లో ఇప్పటికీ కదలికలేదు. దాడిశెట్టి రాజాను విచారించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. పక్కా ఆధారాలతో ఇప్పటికీ కొత్త ఛార్జిషీట్ దాఖలు చేయలేదు.
మరోవైపు కేసు విచారణ ముందుకు వెళ్లకుండా మాజీ రాజా హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. దీనిని తొలగించేలా సిఐడి ఇప్పటికే దృష్టి పెట్టలేదు. అనంతబాబుపై నమోదైన హత్య కేసును నీరుగార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నలుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై నమోదైన హత్య కేసును తొందరగా తేల్చాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. అప్పట్లో రాజాకు సహకరించిన ఖాకీల పని పట్టాలని కోరుతోంది. 6 ఏళ్లకు పైగా సాగుతున్న హత్య కేసును తేల్చి నిందితుడైన మాజీ మంత్రి రాజాను కటకటాల వెనక్కి నెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఏం చేస్తారో చూడాలి.